ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో శ్రీవారి దర్శనానికి స్వామివారి భక్తులకి ఎంత సమయం పడుతుందో సుమారుగా ఈ వీడియో రూపంలో తెలియజేస్తానండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలియజేస్తాను. మరియు తిరుపతి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా టీటీడీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. సో షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా ఈ రోజైతే 3 గంటల నుంచి 4 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇది ఎవరైతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆ టికెట్ ద్వారా దర్శనానికి వెళ్తున్నారో వారికి దర్శనం కోసం పట్టే సమయం అండి ఇది. ఆ తర్వాత ఎస్ఎస్టీ లేదా డీడీ టోకెన్స్ కలిగి భక్తులు దర్శనానికి వెళ్లే వారికి 4 నుంచి 6 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. అనగా ఆఫ్లైన్లో తిరుపతిలో ఇచ్చేటువంటి ఈ టికెట్స్ తీసుకొని ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో వారికి సుమారుగా 4 to 6 అవర్స్ అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక ఎటువంటి స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ కానీ లేదా ఆఫ్లైన్ టికెట్స్ ఏది తీసుకోకుండా డైరెక్ట్ తిరుమలకు వెళ్ళిపోయి దర్శనానికి వెళ్తున్నారో వారికి మాత్రం స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం అయితే ఈ రోజు పడుతుందండి. సో ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైతే ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికైతే స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందండి. ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్తున్నారో అటువంటి వారికి 20 నుంచి 24 గంటల సమయం, అంటే దాదాపు 2 రోజులు దర్శనం కోసం పడుతుంది. ఇది కేవలం టికెట్ లేకుండా ఫ్రీ దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు పట్టే దర్శన సమయం. అంతేకాకుండా ఈ టికెట్ లేని సర్వదర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట క్యూ లైన్లో బాట గంగమ్మ గుడి వరకు అయితే నిలబడి ఉన్నారు. సో కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. క్యూ లైన్లో కూడా బాట గంగమ్మ గుడి వరకు క్యూ లైన్ అయితే ఉంది. అక్కడి వరకు అయితే శ్రీవారి భక్తులు అయితే వేచి ఉన్నారు. సో దయచేసి టికెట్స్ అనేది తీసుకువెళ్ళండి. ఇప్పటికి కూడా తిరుమలలో భక్తుల రద్దీ అనేది కొనసాగుతుంది. ఆఫ్లైన్ టికెట్స్ తీసుకొనన్నా వెళ్ళండి, లేదా ఆన్లైన్లో టికెట్స్ అనేదన్నా బుక్ చేసుకొని వెళ్ళండి. ఫ్రీ దర్శనంతో కంపేర్ చేసామంటే కనుక కొంచెం దర్శనానికి తక్కువ సమయం పట్టే అవకాశం అనేది ఉంది. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని 62,756 మంది శ్రీవారి భక్తులు దర్శనం అయితే చేసుకున్నారండి. ఇక 31,510 మంది తలనీలాలు సమర్పించడం జరిగింది. తర్వాత స్వామివారికి నిన్న ఒక్క రోజునే 4.23 కోట్ల ఆదాయం అయితే రావటం జరిగింది. సో ఇది నిన్నటి రోజున అనగా 20వ తారీఖు జూన్ నెల 2024 తారీఖున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్. ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే కనుక ఈ రోజుకి సంబంధించిన టికెట్లు కంప్లీట్ అయిపోయాయండి. రేపు దర్శనం చేసుకునేటువంటి టికెట్స్ కూడా కంప్లీట్ అవ్వటం అనేది జరిగింది. సో టికెట్స్ అనేటివి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు ఆ రోజే ఇచ్చేస్తారు. ఆ రోజు టికెట్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్స్ ఇస్తారండి. సో అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. మళ్ళీ టికెట్స్ కావాలంటే కనుక రేపు ఉదయం మీరు 2 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే అండి. 2 గంటల నుంచి టికెట్స్ అయితే ఇస్తారు ఆఫ్లైన్లో. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసామంటే కనుక శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు దగ్గర మనకి టికెట్స్ అనేటివి స్కానింగ్ చేస్తున్నారండి. ఇది టీటీడీ ఇచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఆల్రెడీ మన ఛానల్లో అయితే తెలియచేయటం జరిగింది. ఎవరైతే మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నారో అటువంటి వారికి స్కానింగ్ అనేది టీటీడీ పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి నేనైతే ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. బట్ అదైతే ఇప్పుడు స్టార్ట్ చేసేసారండి. సో ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడక మార్గం ద్వారా దివ్య దర్శన టోకెన్స్ అనేది తీసుకొని వెళ్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు టికెట్ అనేది స్కానింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. స్కానింగ్ కనుక తీసుకోలేదు అంటే కనుక దర్శనానికి అనుమతించరు. అంటే ఆ టికెట్ మీద దర్శనానికి వెళ్ళడానికి అనుమతించరండి. మరి మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే టికెట్ తీసుకున్నప్పటికి కూడా మీకు ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. సో ఇది కొత్తగా పెట్టినటువంటి అప్డేట్. దయచేసి ఈ వీడియో అనేది కొంతమంది శ్రీవారి భక్తులకు కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికైతే ఉపయోగపడుతుంది. సో
ఇకపోతే ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు. శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శన టోకన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుంచి విధిగా 1200 మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లు దివ్యదర్శన టోకెన్లు కలిగి స్కాన్ చేసుకుని భక్తులకు దర్శన క్యూ లైన్లో అనుమతించరు. కావున భక్తులు ఈ మార్పును గమనించి దానికి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. సో నేను చెప్పిన విధంగానే టికెట్స్ అనేటివి మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా అండి, ఇది అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాదు. ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. అలిపిరి మెట్ల మార్గం మధ్యలో కానీ స్టార్టింగ్లో కానీ చివరిలో కానీ ఎక్కడ మనకి ఇప్పుడు టికెట్స్ అయితే ఇవ్వటం లేదు. అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తున్నారు. అక్కడ మనకి దివ్యదర్శన టోకెన్స్ ఇవ్వటం లేదు. కేవలం ఎస్ఎస్టీ స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ మాత్రమే ఇస్తున్నారు. వాటికి సంబంధించి అప్డేట్ కాదండి ఇది. ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా దివ్యదర్శన టోకెన్స్ తీసుకొని వెళ్తున్నారో మనకి ప్రతిరోజు ఉదయం 6 గంటలు లేదా 5 గంటల 30 నిమిషాలకి ఈ దివ్యదర్శన టోకెన్స్ 50వ మెట్టు దగ్గర ఇస్తున్నారండి. సో గుర్తుపెట్టుకోండి, 50వ మెట్టు దగ్గర టికెట్స్ అనేది ఇస్తున్నారు. ఆ టికెట్స్ని స్కానింగ్ ఎక్కడ చేయించుకోవాలంటే శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు వద్ద స్కానింగ్ అయితే చేస్తారండి. సో మెట్ల మార్గం ద్వారానే వెళ్ళి మీరు అక్కడ స్కానింగ్ చేసుకోవాలి. స్కానింగ్ చేసుకోలేదు అంటే కనుక దర్శనానికి మీరు అనర్హులు. ఆల్రెడీ ఈ పద్ధతి అయితే ఏర్పాటు చేయటం అనేది జరిగిందండి. చాలామంది భక్తులు టికెట్లు అనేది తీసుకుంటున్నారు, స్కానింగ్ చేసుకొని వెళ్తున్నారు. సో మీరు కూడా అదే విధంగా వెళ్ళండి. టికెట్స్ తీసుకొని స్కానింగ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చినటువంటి మరొక అప్డేట్ అండి. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు అధికారులతో కలిసి గురువారం నారాయణగిరి షెడ్ల వద్ద వివిధ క్యూ లైన్లో పరిశీలించడం అయితే జరిగింది. ఇందులో భాగంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వెళ్లే సర్వదర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లు ఆయన తనిఖీ చేయటం అనేది జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు ఇంజనీరింగ్ విజిలెన్స్ అధికారులకు పలు సూచనలు ఇవ్వటం అనేది చేశారు. అయితే నారాయణగిరి షెడ్లోని క్యూ లైన్ల పరిశీలనలో భాగంగా సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవడంతో సంబంధిత అధికారికి షోకాస్ నోటీస్ కూడా జారీ చేయాలని అందజేశారు. సో తిరుమలలో ప్రస్తుతం కొత్తగా మనకి టీటీడీ ఈవోగా శ్రీ జె శ్యామలారావు గారు అయితే అపాయింట్మెంట్ అవ్వడం అనేది తెలిసిందే కదండి. అంటే మన వీడియోలో చాలా టైమ్స్ నేనైతే చెప్పున్నాను. సో ఆయన అయితే శ్రీవారి భక్తుల కోసం మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకురావటం అనేది జరుగుతుంది. సో ఇది చాలా మంచి విషయం అనేది చెప్పచ్చు. ఇప్పుడు కూడా మనం చూసామంటే కనుక నారాయణగిరి షెడ్యూల్లో క్యూ లైన్ల పరిశీలనలు అయితే చేశారు. అక్కడ సరిగా పారిశుద్ధ్యం లేకపోవడం వల్ల తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారనమాట. అధికారులు కూడా నోటీస్ లాంటివి అందజేస్తున్నారు. సో భక్తుల యొక్క జాగ్రత్త కోసం, వారి యొక్క భద్రత కోసం అన్ని విధాలుగా చర్యలు అయితే తీసుకుంటున్నారండి. సో ఇకపోతే శ్రీవారి భక్తులు మనకి కామెంట్ రూపంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు ఈ వీడియో రూపంలో సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ముందుగా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు ఎస్ఎస్టీ టోకెన్స్ అనేటివి ఎంతవరకు ఇస్తారు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఆల్రెడీ చాలా టైమ్స్ నేను చెప్పాను, శ్రీవారి మెట్టు మార్గంలో ఎటువంటి ఎస్ఎస్టీ టికెట్స్ అయితే ఇవ్వటం లేదు. అండ్ మోర్ ఓవర్ ఎంత టైం వరకు ఇస్తారు, ఎప్పటి వరకు ఉంటాయి, ఇవైతే మనకి ఖచ్చితంగా చెప్పలేమండి. ఎందుకంటే ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు. బట్ ఇప్పుడు మనం కొన్ని రోజుల నుంచి కనుక పరిశీలించామంటే కనుక టికెట్స్ అనేటివి చాలా అంటే చాలా తొందరగా అయిపోతున్నాయి. 1 అవర్లో అయిపోవచ్చు, 2 అవర్స్లో అయిపోవచ్చు, హాఫ్ అన్ అవర్లో అయిపోవచ్చు. భక్తుల మీద ఆధారపడి ఉంటుందండి. టికెట్స్ ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శన టోకెన్సే ఇస్తున్నారు, ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వటం లేదు. ఎస్ఎస్టీ టోకెన్స్ కావాలంటే మీరు భూదేవి కాంప్లెక్స్ లేదా శ్రీనివాసం, విష్ణు నివాసం ఇక్కడ తీసుకోవచ్చు. కాకపోతే ఎస్ఎస్టీ అయినా దివ్య దర్శన టోకెన్స్ అయినా రెండు సేమ్ అండి. దర్శనం కోసం మీరు ఒకే విధంగా దర్శనం అయితే ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు దర్శనంలో. అండ్ టికెట్స్ అనేటివి 5:30 నుంచి 6 ఆ లోపల ఇస్తారండి. సో 1 అవర్ వరకు ఉండొచ్చు, హాఫ్ అన్ అవర్ వరకే ఉండొచ్చు, అదైతే ఖచ్చితంగా చెప్పలేము. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇకపోతే డీడీ టోకెన్స్ ఇస్తున్నారు కదా, 1200 మెట్టు దగ్గర స్కానింగ్ స్టార్ట్ చేశారా అని చెప్పేసి కామెంట్ చేశారు. ఎస్ అండి, స్కానింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేసారు. చాలామంది భక్తులు స్కానింగ్ చేసుకొని వెళ్తున్నారు. మీరు కూడా తప్పకుండా టికెట్స్ అనేది తీసుకొని స్కానింగ్ అయితే చేసుకోండి. స్కానింగ్ చేసుకోకపోతే దర్శనానికి అయితే ఆ టికెట్ అనేది ఎలిజిబుల్ కాదు. ఆ తర్వాత అడిగినటువంటి ప్రశ్న, శ్రీవారి మెట్టు దగ్గర దివ్య దర్శన టోకెన్స్ ఇస్తున్నారా లేదా బయట ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. మనకి ఆఫ్లైన్లో టికెట్స్ మీరు తీసుకోవాలి అంటే కనుక ఈ ఉచిత దర్శన టికెట్స్ అనేటివి
తిరుపతిలో మాత్రమే ఇస్తారండి. తిరుమలలో కానీ ఇంకెక్కడా ఇవ్వరు. ఈ తిరుపతిలో శ్రీవారి మెట్టు మార్గం దగ్గర ఇస్తారు. తర్వాత అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తారు. తర్వాత బస్టాండ్కి దగ్గర ఉన్నటువంటి విష్ణు నివాసం, రైల్వే స్టేషన్కి దగ్గర ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్, ఈ ఏరియాలలో మనకి ఆఫ్లైన్లో టికెట్స్ అనేది ఇస్తారు. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటుందో దాన్ని బట్టి మీరు టికెట్స్ అనేది తీసుకోగలరు. ఇంకా బయట ఎక్కడ మనకి ఇవ్వరండి. తిరుపతిలోనే ఈ 4 ఏరియాల్లో మాత్రమే ఇస్తారు. ఈ విషయాన్ని గమనించగలరు. ఆ తర్వాత అడిగినటువంటి ప్రశ్న, ఎస్ఎస్టీ టికెట్స్ తీసుకున్న తర్వాత ఏ లైన్లో వెళ్ళాలి? ఎస్ఎస్టీ టికెట్స్ లైనా లేదా దివ్య దర్శనం లైనా, ఒకటేనా 2 అని చెప్పి అడుగుతున్నారండి. ఎస్ఎస్టీ టికెట్స్ అయినా దివ్య దర్శన టికెట్స్ అయినా సేమ్ అండి. ఎవరైతే నడిచి మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉంటారో శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వాళ్ళకి దివ్య దర్శన టోకెన్స్ ఇస్తున్నారు. సో ఎవరైతే అలిపిరి ద్వారా లేదా వాహనాల ద్వారా వెళ్తున్నారో అటువంటి వారికి ఎస్ఎస్టీ టోకెన్స్ అనేది ఇస్తున్నారండి. సో మీరు చెప్పినట్టు రెండిటికి అంటే ఎస్ఎస్టీ కానీ దివ్య దర్శన టోకెన్ కానీ దర్శనానికి కానివ్వండి లేదా క్యూ లైన్ కానివ్వండి 2 ఒకటే అన్నమాట. డిఫరెన్స్ ఏమీ లేదు. క్యూ లైన్లో మీరు ఒకటే ఉంటుంది. దాని ద్వారా వెళ్ళి మీరు దర్శనం అయితే చేసుకోగలరు. తర్వాత శ్రీవారి భక్తులు అడిగినటువంటి కామెంట్ అండి, మేడం అలిపిరి నడక మార్గంలో వెళ్తే రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. సో ఆన్లైన్లో మనకి రూమ్స్ కానివ్వండి టికెట్స్ కానీ బుక్ చేసుకుంటాం. ఆన్లైన్లో మీరు రూమ్స్ అనేది బుక్ చేసుకోలేకపోయారు అంటే కనుక ఆఫ్లైన్లో మీరు ఎలా వెళ్ళినా అది అలిపిరి మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కానీ లేదా వాహనాల ద్వారా కానీ మీరు ఎలా వెళ్ళినా కూడా తిరుమలలో మనకి సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుందండి. ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా రూమ్స్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే మీరు 5 గంటల లోపల కనుక వెళ్ళారు అంటే మీకు రూమ్స్ అనేటివి తొందరగా అలాట్ చేస్తారు. మీరు 5 గంటలు 6 గంటల లోపలే వెళ్ళి రూమ్స్ అనేది బుక్ చేసుకోగలిగారు అంటే కనుక మీకు రూమ్ రావడానికే 9-10 గంటలు పడుతుందండి. కాబట్టి ఎంత తొందరగా వెళ్ళారంటే అంత తొందరగా రూమ్ అనేది అలాట్మెంట్ అవుతుంది. లేట్ చేశారంటే రూమ్ అనేది దొరకదండి. రూమ్స్ అయిపోతాయి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇవండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దర్శన అప్డేట్స్ అండ్ డైలీ అప్డేట్స్ అండ్ భక్తులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చాను. సో ఇప్పుడు చెప్పిన దానిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.